దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం మీకోసం ఎలా ఉన్నారు? బాగున్నారా? పొద్దున్న లేచారా? ప్రార్థన చేసుకుంటున్నారా? ఉదయకాల ప్రార్థన, ఉదయకాల ఆరాధన, ఉదయకాల ధ్యానం దేవుడు మనకిచ్చింది ఈ చక్కటి అవకాశం. మార్నింగ్ ప్రేయర్, ఈవినింగ్ ప్రేయర్, వాగ్దానాలు మిస్ చేసుకోకండి, వినండి. దేవుని రాజ్యము ప్రకటించబడడానికి పొద్దున్న సాయంత్రం మీకు ఇస్తున్న అవకాశం. ఇంకా రక్షణ లేని బిడ్డలుంటే యేసు రక్షకుడు నీకోసం ప్రాణం పెట్టి రక్తం కార్చిన యేసుకు మీ జీవితాన్ని ఇవ్వండి, మీ హృదయాన్ని ఇవ్వండి, మీ మనసులను విప్పండి. ఈరోజు ఒక్క మాట చెప్తున్నాను. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 4వ వచనం. భయపడినక్కర్ల, నువ్వు సిగ్గుపడినక్కర్ల, అవమానం తలంచుకోము, నువ్వు లజ్జపడినక్క, నీ బాల్యకాలపు సిగ్గును మరుచుదు. నీ అవమానం తలంచొద్దు, నీ సిగ్గును మరిపిస్తా అంటున్నాడు దేవుడు. నీ అవమానం ఇక తలంచకు. నువ్వు ఎంత అవమానపరచబడ్డావు, కృంగిపోయావు, మర్చిపోది. దాన్ని రిపీట్ చేసుకోకు. నీ అవమానమును, నీ సిగ్గును నేను మరిచేటట్లు చేస్తా అన్నాడు. నీ అవమానమును కొట్టివేస్తాడు ఆయన, తీసివేస్తాడు. దాన్ని తలంచుకోకు. నీ బాల్యము నుండి అప్పుడు ఎట్లయింది, ఇప్పుడు ఎట్లయింది, నన్ను ఇట్లా, అప్పుడు ఎట్లయింది, ఇప్పుడు నన్ను ఇట్లా ఇట్లా జరుగుతుంది కాదు. నీ అవమానమును, సిగ్గును నీవు మరిచెదవు. ఆమెన్. వాగ్దానం ఏంటి? నీ అవమానము, సిగ్గు నీవు మరిచెదవు అంటే దేవుడు మరిపిస్తాడు. అలాంటి కృప దేవుడు నీకు ఇస్తాడు. ధైర్యంగా ఉండు, వాటి గురించి ఆలోచించకు. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, రక్షణ లేని బిడ్డలకు రక్షణ, మారు మనసు, పాపక్షమాపణ, నిత్య జీవం, పరలోకమి, పడిపోయిన కుటుంబాలు కట్టు. ఎవరైతే రోగులు ఉన్నారో ముట్టి స్వస్థపరచు. గర్భం లేదని ఏడుస్తున్న గర్భాలు తీరు ఉన్నాయి. గర్భిణీ స్త్రీలకు మంచి ప్రసవం. తప్పిపోయిన బిడ్డలు, చెదిరిపోయిన కుటుంబాలు కట్టబడి, విడిపోయిన కుటుంబాలు కట్టబడాలి. ఇదిగో ప్రభా, పిల్లలు ఎగ్జామినేషన్స్, ఎవరెవరు ఏ ఎగ్జామ్కి, ప్రతి ఎగ్జామ్స్కి మీరు తోడేయండి. వారు రాకపోకలు, స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీలు, గ్రూప్స్ అందరికీ మీరు విజయం ఇవ్వండి. మంచి ఆరోగ్యాలు ఇవ్వండి అయ్యా. ఇతరులకి డబ్బు చిక్కబడి డబ్బును తిరిగి ఇప్పించడానికి సాయం చేయండి. మీడియేటర్లు ఉండి అందునుండి విడిపించండి. ఇదిగో ప్రభా, ఎవరిళ్లలోనైతే శోధకుడు ప్రవేశించి ఏడిపిస్తున్నాడో ఆ శోధన, త్రాగుడు, వ్యసనంలో, జూదములను, ఇళ్లను రక్షించండి. కల్వరీ మినిస్ట్రీ ప్రతి సంఘంలో ఒక జాషువా జనరేషన్, అపోస్తుల మినిస్ట్రీ రైజ్ కావాలి. క్రైస్తవ సమాజంలో పరిశుద్ధాత్మ కలిగించే అగ్ని ఐక్యత రావాల ప్రభా. మీరట్టి కృపనీయండి. ఏ దేశ రాష్ట్రాల్లో ఉన్న ప్రతి వారి అక్కర్లు తీర్చి ప్రతి ఒక్కరిని వర్ధలు చేసి ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్న ప్రతి బిడ్డ హృదయం రక్షణ, స్వస్థత, విడుదల పొందునుగా. కానీ మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ వారి జీవితాల్లో గొప్ప దీవెన కలిగినట్లు ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. వాగ్దానం అంతా లైక్ చేసి షేర్ చేయండి. పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ ప్రవీణ్ అఫీషియల్ ఇన్స్టా ఫాలో అవ్వండి. పాస్టర్ ప్రవీణ్ ఫేస్బుక్ లైక్ చేయండి. చేరితి నిన్నే పాట వింటున్నారా? తప్పక మీరందరూ వినాలి. మన యూట్యూబ్ ఛానల్లో చేరితి నిన్నే అద్భుతమైన సాంగ్ అది. నీ చేతి కార్యం అద్భుతమైన వాగ్దాన పాట. నీతి సూర్యుని రెక్కల కింద ఈ సంవత్సరం దేవుడు మనకిచ్చిన వాగ్దాన పాట. మహామహుడు అద్భుతమైన అనాయింటింగ్తో వర్షిప్ చేసే పాటలు ఇవన్నీ వినండి. ప్రతిరోజు పొద్దున సాయంత్రం లైవ్. ప్రతి సాటర్డే కల్వరీ ప్రామిస్ అండి హైదరాబాద్లో, సాయంత్రం సాటర్డే స్వస్థత కూడిక, బెల్లంపల్లిలో కూడా స్వస్థత కూడిక. కుటుంబాలుగా రండి. ఆదివారం అటెండే వెళ్ళొచ్చు. 17, 18, 19 బెంగళూరు సభలు, మరి బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఐటీఐ గ్రౌండ్స్, అద్భుతంగా కేఆర్పురం బెంగళూరులో జరగబోతున్న సభలకి ప్రార్థించి సహకరించండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.